హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం అండా కీమా మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 5 ఎగ్స్ బాగా ఉడకపెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. వేడి వేడి ఆయిల్లో వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. ఇలా కలుపుతూ ఉండాలి ఆయిల్లో. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. రెండు కూడా బాగా కుక్ అవ్వాలి, బాగా మగ్గాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి బాగా కుక్ అవుతాయి, అంతా ఈవెన్గా కుక్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 3 to 5 minutes కుక్ చేయాలి. మూత తీసేసి బాగా ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, ఒక 2 to 3 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం బాగా కుక్ అవ్వాలి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలపాలి. వెంటనే పసుపు పొడి కూడా వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక 1/2 to 1 గ్లాస్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 2-3 minutes కుక్ అయితే సరిపోతుంది. మనం ముందుగానే ఉడకపెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి మనం మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా తురుము చేసుకోవాలి. మొత్తం 4 eggs తురుము చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి అవసరం అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఒక 5 minutes తర్వాత సర్వ్ చేసుకుని తింటే ఎంతో రుచికరమైన అండా కీమా మసాలా రెడీ అవుతుంది. ఇంట్లోనే ఈజీగా చేసుకునేటటువంటి అండా కీమా మసాలా రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్, మళ్ళీ కలుద్దాం.